రైట్. టీమిండియా అదరగొట్టింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. 252 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిత 50 ఓవర్లలో మరో 6 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో టీమిండియా ఛేదించింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ 105 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో రెచ్చిపోగా శ్రేయస్ అయ్యర్, రాహుల్, పాండ్యా మెరుపులతో ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది టీమిండియా. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో కప్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 6 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 76 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇక చేజ్ మిషన్ విరాట్ కోహ్లీ 1 పరుగు చేసి తీవ్ర నిరాశపరిచాడు. అనంతరం బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 48 పరుగులు చేయగా శుభ్మన్ గిల్ 31, అక్షర్ పటేల్ 29, కేఎల్ రాహుల్ 34 పరుగులు చేశాడు. పదిహేడు పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి గురైన భారత్ ఇన్నింగ్స్ ను శ్రేయస్, అక్షర్ నిలబెట్టారు. ఈ ఇద్దరూ అనవసర షాట్లకు పోకుండా లక్ష్యాన్ని వడివడిగా కరిగించారు. ఫిలిప్స్ 37వ ఓవర్లో 3వ బంతికి భారీ సిక్సర్ కొట్టిన అయ్యర్, శాట్నర్ 39వ ఓవర్లో స్క్వేర్ లెగ్ వద్ద రచిన్ డ్రైవింగ్ క్యాచ్ లో పెవిలియన్ చేరాడు. దాంతో 61 పరుగుల 4వ వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. శ్రేయస్, అక్షర్ నిష్క్రమించే సమయానికి భారత విజయానికి 43 పరుగులు అవసరమనగా ఆఖర్లో రాహుల్, హార్దిక్లు మరో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా స్పిన్ తంత్రంతో కివీస్ ను కట్టడి చేశారు. భారత్ ఆఖరి వరకు పోరాడిన తీరు నభూతో నభవిష్యత్తుగా నిలిచింది. ఏదేమైనా స్పిన్ తంత్రం, బ్యాటింగ్ మంత్రంతో ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది టీమిండియా. ఇక టీమిండియా విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అసాధారణ మ్యాచ్, అపూర్వ విజయమంటూ పేర్కొన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని 3 సార్లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచిందని కీర్తించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇక భారత జట్టులోని ప్రతి ఒక్కరూ కోట్లాది మంది హృదయాలను గర్వంతో ఉప్పొంగేలా చేశారని ప్రశంసించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చరిత్ర సృష్టించిన రోహిత్ సేనకు కేటీఆర్ గ్రాండ్ విషెస్ చెప్పారు. టీమిండియా థ్రిల్లింగ్ వైఖరి సాధించిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతి ఆటగాడు పోరాట యోధుడిగా ప్రతి మ్యాచ్ ని మాస్టర్ క్లాస్ గా ముగించారని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా భారత గెలుపుతో హైదరాబాద్లోనూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. యువత భారీగా రోడ్లపైకి వచ్చి టీమిండియాకు శుభాకాంక్షలు తెలుపుతూ జయ జయ ధ్వానాలు చేశారు. క్రాకర్స్ కాల్చుతూ విజయోత్సవాలు జరుపుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని పలు హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు, యువకులు రోడ్లపైకి చేరుకుని సెలబ్రేషన్స్ చేసుకోవడం కనిపించింది. నగర వ్యాప్తంగా ర్యాలీలు, డాన్స్లతో యూత్ అదరగొట్టారు. జై హో టీమిండియా అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.